నమస్కారం అండి. నేను డాక్టర్ దీప్తి దామోదర, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి. ఈ రోజు నేను ఒక కామన్ ఈ మధ్య కాలంలో ఫీమేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో ఒక కామన్ గా వింటుండే సమస్య గురించి మాట్లాడతాను. ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. సో ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి? ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే మన గర్భాశయానికి అండాశయానికి మధ్యలో ఉండే ఒక పైప్ లైక్ స్ట్రక్చర్. సో దీంట్లో గర్భాశయం నుంచి వచ్చే స్పర్మ్స్, అండాశయం నుంచి రిలీజ్ అయ్యే ఎగ్ రెండు మీట్ అయ్యే ఒక ఛానలే ఈ ఫెలోపియన్ ట్యూబ్. అండ్ అక్కడే ఈ ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయ్యి ఫర్టిలైజ్ అయ్యి పిండం ఎంబ్రియో అనేది మొదటగా అక్కడే ఏర్పడుతుంది. అక్కడ నుంచి ఎంబ్రియో ప్రయాణం చేసి గర్భాశయంలోకి వచ్చి గర్భాశయంలో బేబీగా డెవలప్ అవుతుంది. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ కి ఫర్టిలిటీలో అంత ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మనకి ఫెలోపియన్ ట్యూబ్ సమస్యలు రకరకాల కారణాల వల్ల ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువగా 25 to 35% ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్స్ లో కారణమవుతుంది. సో ఈ ట్యూబల్ బ్లాక్ అని వింటున్నాము. అంటే ఏంటి? ట్యూబల్ బ్లాక్ అంటే ట్యూబ్స్ అనేవి 3 భాగాలుగా మనం ట్యూబ్ ని డివైడ్ చేయొచ్చు. మొదటి భాగం ప్రాక్సిమల్, మధ్య భాగం, చివరి భాగం. ఈ 3 భాగాల్లో ఎక్కడైనా బ్లాక్ అనేది ఉండొచ్చు. సో ఈ బ్లాక్ కి కారణాలు ఏముండొచ్చు? ఒకటి, వాళ్ళకి ముందు ఎప్పుడైనా ఏదైనా సమస్య వల్ల, కడుపు నొప్పుల వల్ల, లోపల ఏదైనా గడ్డల వల్ల ఆపరేషన్స్ జరిగినప్పుడు అతుకుల వల్ల బ్లాక్ అవ్వచ్చు. లేదా ఎండోమెట్రియోసిస్ అనే ఒక సమస్య ఉంది. ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యలో కూడా ఎటువంటి కారణం లేకుండా అతుకులు ఏర్పడతాయి ట్యూబ్స్ చుట్టూ, అప్పుడు బ్లాక్ అవ్వచ్చు. లేదా కొన్ని పెల్విక్ ఇన్ఫెక్షన్స్, PID అంటాం. సో ఈ సమస్య వల్ల కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వచ్చు. లేదా మాన్యువల్ గానే ట్యూబ్స్ ని లైగేట్ చేసినప్పుడు, అంటే పిల్లలు సంతానం అనేది పూర్తయిన తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్స్ చేసినప్పుడు ట్యూబ్ అనేది బ్లాక్ అవుతుంది. సో ఈ ట్యూబ్ బ్లాక్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే ఎటువంటి లక్షణాలు ఆ ఆడవారిలో ఏమీ ఉండవు, నార్మల్ గానే ఉంటారు వాళ్ళు. కానీ వారికి సంతానం అనేది కలగదు. సో ఎలా డయాగ్నోస్ చేయొచ్చు మరి దీన్ని అంటే, ఒకటి ఎక్స్రే టెస్ట్, HSG అంటాము. ఒక చిన్న డై అనేది, ఒక అయోడిన్ డై అనేది గర్భాశయంలోకి ట్యూబ్ లోకి పుష్ చేసి ఎక్స్రే తీస్తే దాంట్లో తెలుస్తుంది. లేదా యూట్రస్ లోకి ట్యూబ్స్ లోకి సెలైన్ పుష్ చేసి స్కాన్ లో చూసినా మనకి ట్యూబ్ బ్లాక్ అనేది తెలుస్తుంది. లేదా ఇంకా కొంచెం బెటర్ 100% కన్ఫర్మేటరీ టెస్ట్ ఏదైనా ఉందా అంటే లాప్రోస్కోపీ చేసి ట్యూబ్ బ్లాక్ ఎక్కడుంది, మొదటి భాగంలో ఉందా, మధ్య భాగంలో ఉందా, చివరి భాగంలో ఉందా అనేది డయాగ్నోస్ చేయొచ్చు. సో ఈ ట్యూబల్ బ్లాకేజ్ డయాగ్నోస్ చేశాక ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఒకటి మనకి బ్లాకేజ్ అనేది ఫస్ట్ భాగంలో ఉన్నప్పుడు ట్రీట్ చేయడం కొంచెం అనుకూలంగా ఉంటుంది. ట్యూబల్ క్యానిలేషన్ చేయొచ్చు. అంటే ఒక చిన్న క్యాథెటర్ లాంటిది యూట్రస్ లో నుంచి ట్యూబ్స్ లోపలికి పంపించి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ ని రిలీవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. మధ్య భాగం, చివరి భాగం ట్రీట్మెంట్స్ బ్లాక్ ఉన్నప్పుడు కొంచెం ట్రీట్ చేయడం కష్టం. ఒక్కొక్కసారి ట్యూబ్ లో సెకండ్ ఓపెనింగ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సాల్పింగాస్టమీ అలాంటి కొన్ని సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఒక్కొక్కసారి ట్యూబ్ అనేది వాచిపోతుంది, వాటర్ అనేది లోపల అక్యూములేట్ అయ్యి, ఇన్ఫెక్టెడ్ వాటర్ అనేది అక్యూములేట్ అయ్యి ట్యూబ్ స్వెల్ అవుతుంది. దీన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటారు. సో ఈ సమస్య అయితే ఉన్నప్పుడు ట్యూబ్ ని బ్లాక్ చేసి కంప్లీట్ గా ట్యూబ్ కి యూట్రస్ కి మధ్యలో ఉండే ఈ ఛానల్ అయితే ఏది ఉందో అది మనం ఆ లింక్ ని డిస్కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా ఈ ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది కనుక. సో ఈ ట్యూబల్ బ్లాక్ ని ఈ విధంగా మనం ట్రీట్ చేయొచ్చు. ఆర్ ఒక్కొక్కసారి ట్యూబల్ లైగేషన్, ట్యూబెక్టమీ అయిపోయి వస్తారు మనకి మళ్ళీ పిల్లలు కావాలి అని. సో అలాంటప్పుడు కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ ప్రొసీజర్ ఆర్ రివర్సల్ ప్రొసీజర్ అంటారు వాడుక భాషలో. సో ట్యూబ్ ని ఎక్కడైతే బ్లాక్ అయిందో, మనం లైగేట్ చేస్తున్నామో అక్కడ మళ్ళీ దానికి కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేయటం అనేది ఈ ట్యూబల్ రివర్సల్ సర్జరీ అన్నమాట. సో ఈ సమస్యని మనం ఈ విధంగా ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ మనం ట్యూబల్ బ్లాక్ ట్రీట్ చేయలేకపోతే అయినా సంతానం కలగడానికి ఏదైనా ఆప్షన్ ఉందా అంటే అదే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ IVF ట్రీట్మెంట్. థ్యాంక్ యూ అండి.